ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో గత అర్ధరాత్రి నుండి రథసప్తం వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఈ జయంతి వేడుకలను చూసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా కూడాను భక్తులు విచ్చేస్తారన్న ఉద్దేశంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది రాష్ట్ర పండుగగా 3 రోజులు నిర్వహించే క్రమంలో 3వ రోజు ఈ రథసప్తం వేడుక జరుగుతుంది. ఈ రథసప్తం వేడుక రాత్రి 12:30 వేదికైంది. కైంకర్య సేవ అనంతరం క్షీరాభిషేకం నిజరూప దర్శనం చూసేందుకు భక్తులు పరితపిస్తుంటారు. ఈసారి సామాన్య భక్తులకు మాత్రం శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు భద్రతా విషయంలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం పోలీసులు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ధరను చూస్తే కనుక ఎటు చూసినా కూడా రౌండ్ ది 365 కోణంలో కూడాను పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్లు ప్రతి భక్తుడు కదలికలను కూడాను ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఎక్కడ ఎవరికి ఏ అసౌకర్యం కలిగినా ఇమ్మీడియట్గా స్పందించి అక్కడికి వెళ్ళి ట్రాఫిక్ కావచ్చు, లేదనుకుంటే బ్యారిగేట్ల వద్ద ఏమైనా కనుక భక్తులు రద్దీ ఉంటే వాళ్ళని కూడా మూవ్మెంట్ ఇవ్వడం, గర్భగుడితో పాటు ఈ భక్తులు విచ్చేసిన ఎంట్రీ వరకు కూడాను మొత్తం సీసీ ఫుటేజ్ ఏరియల్స్ చూస్తే కనుక డ్రోన్ కెమెరాలతో కూడాను పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎటువంటి అలజడులకు తావు లేకుండా భక్తులు మాత్రం ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. తదనుగుణంగానే ఈరోజు భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ల పర్యవేక్షణలు మాత్రం మొత్తం చూస్తే కనుక ఇటు ఉచిత దర్శనాలు కావచ్చు, అటు పార్కింగ్ ప్రదేశాలను కూడాను సీసీ ఫుటేజ్లు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఏ భక్తుడికి చిన్న అసౌకర్యం కలిగిన వెంటనే ఆ అసౌకర్యాన్ని మాత్రం పూర్తి చేసి వారికి ఉన్న సమస్యను తీర్చేందుకు ఈ సీసీ ఫుటేజ్లు ఈ కంట్రోల్ రూమ్ అంతా ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా కానీ భక్తులు తప్పిపోతే వారికి అడుగులను కూడా పరిణామాలు తీసుకుంటారు. ప్రస్తుతం ఈ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ మోహన్ సీఎం అంతా ఉన్నారు. చూస్తే కనుక జయంతి వేడుకలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఈ భద్రతా ఏర్పాట్లు చూస్తే ఈ సీసీ ఫుటేజ్ ద్వారా భక్తులకి ఎటువంటి మెలకువలు చెప్తారు. ఈ రథసప్తమి సందర్భంగా మన అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం దగ్గర నిన్నటి నుండే మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సార్ దగ్గర నుండి ఉత్తర్వుల మేరకు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మొత్తం ఈ గుడి ప్రాంగణంలో ఎటువంటి భక్తులందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ సీసీ కెమెరా ఫుటేజ్ దగ్గర 115 కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ 115 కెమెరాలతో ఇక్కడ ఒక 6 మెంబర్స్ బృందంతో ఏర్పడి ఈ కంట్రోల్ రూమ్ని పటిష్టంగా చేసి ఎక్కడా కూడా వచ్చినటువంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా ఎక్కడ ఏం జరుగుతుందనేది ఇక్కడ నుండి పరీక్షించి చూడడం, అక్కడ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి పోలీస్కి ఈ విధంగా చెప్పడం వల్ల ఎక్కడ కూడా నైట్ అంతా కూడా ఎక్కడక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి వరకు 40,000 మంది భక్తులు ఆల్రెడీగా దర్శనం చేసుకుని ఎక్కడైనా చిన్న అసౌకర్యం కానీ లేకపోతే ఆటంకం కానీ కలిగించే ఘటన ఏమైనా చోటు ఎక్కడా లేదండి. ఎందుకంటే ప్రతిక్షణం మా ఎస్పీ సార్తో పాటు మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా ఎక్కడ ఏం జరుగుతున్నా సరే ఇమీడియట్గా మేము అలర్ట్ చేస్తున్నాము. కనుక ఎక్కడ కూడా 45,000 మంది పైనే దర్శనాలు చేసుకున్నారు. చిన్న ఇబ్బంది కూడా పడకుండా అందరు భక్తులు కూడా చాలా హ్యాపీగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అది ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. అది ఇక్కడ తర్వాత కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుందని పూర్తిగా నమ్ముతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే సీసీ ఫుటేజ్ పర్యవేక్షణ ఉందో ఆ పర్యవేక్షణలో చూస్తే కనుక ఆలయానికి వచ్చిన ప్రతి మార్గంలో కూడా ఎంట్రన్స్ నుండి ఎగ్జిట్ వరకు సీసీ కెమెరాలు మాత్రం పర్యవేక్షణ ఉంది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా భక్తులకి మెరుగైన భద్రతతో పాటు దర్శనాన్ని శీఘ్రంగా కల్పించుకునే అవసరమైనటువంటి మెలకులు కూడా పాటిస్తున్నారు. 110 సీసీ కెమెరాలు మొత్తం ఆలయ ప్రాంగణంలో కూడా అమర్చడం జరిగింది. గర్భగుడితో పాటు ఇటు చూస్తే కనుక మరోవైపు చూస్తే కనుక డ్రోన్ కెమెరాలు ఈ పర్యవేక్షణ అంతా కూడాను 24 గంటల పాటు ఈ స్వామివారి అంగటికి వచ్చి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసి తిరిగి వెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి ఒక్క అంశాన్ని కూడాను నిక్షిప్తం చేస్తున్నారు. అర్ధరాత్రిని మొదలైనటువంటి ఈ జయంతి వేడుకలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సాధారణ భక్తులు మాత్రం శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించడం వారు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. 10 గంటలకే 45,000 మంది సుమారు భక్తులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా దర్శనం చేసుకున్నారంటే ఇంకా రాత్రి వరకు జరిగే ఈ వేడుకల్లో మాత్రం వచ్చిన ప్రతి భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సూర్య భగవాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.